నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఈ కథ కేవలం ఒక చిన్న రైట్ స్వైప్ తో మొదలవుతుంది మీ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది సమ్వన్ లైక్డ్ యువర్ ప్రొఫైల్ అని మీరు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తారు దేవకన్య లాంటి ఒక అందమైన అమ్మాయి ఫోటో దర్శనమిస్తుంది మీరు చాటింగ్ స్టార్ట్ చేసేస్తారు 2 రోజుల్లోనే మీకు ఒక తెలియని క్లోజ్నెస్ పెరుగుతోంది మీకు ఒక మంచి స్నేహితురాలు లేదా మీ లైఫ్ పార్ట్నర్ దొరికేసింది అని మీరు సంబరపడిపోతారు కానీ ఆ అందమైన ప్రొఫైల్ పిక్చర్ వెనుక ఉంది ఒక దేవకన్య కాదు మీ ఒంటరితనాన్ని క్యాష్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేసి మిమ్మల్ని మానసికంగా నరకం చూపించడానికి కూర్చున్న ఒక అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ ఇది కేవలం ఎవరో మిమ్మల్ని చాటింగ్లో మోసం చేయడం గురించి మాత్రమే కాదు మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్మెయిల్ అస్త్రాలతో లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక $1 బిలియన్ బ్లాక్ మార్కెట్ ఇండస్ట్రీ ఇది టిండర్, బంబుల్, హింజ్ లేదా ప్లే స్టోర్లో దొరికే ఏవైనా ఫ్రెండ్షిప్ యాప్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాడుతుంటే ఈ వీడియో మీ జీవితాన్ని కాపాడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మోసాలు ఇంతలా సక్సెస్ అవ్వడానికి గల కారణాన్ని మనం సైకలాజికల్గా అర్థం చేసుకోవాలి మనం టెక్నాలజీ పరంగా ప్రపంచంతో చాలా కనెక్ట్ అయి ఉన్నాం కానీ మనుషుల పరంగా చూస్తే నేటి తరం యువత అత్యంత ఒంటరితనంతో బాధపడుతోంది ఈ ఒంటరితనాన్నే స్కామర్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఒకప్పుడు రొమాన్స్ స్కామ్స్ అంటే చాలా సింపుల్గా ఉండేవి ఫేస్బుక్లో మెసేజ్ చేసి డబ్బులు అడిగేవారు కానీ ఇప్పుడు ఈ స్కామర్స్ చాలా అప్డేట్ అయ్యారు వారు ఒక కార్పొరేట్ కంపెనీ తరహాలో నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో 3 రకాల యాప్స్ ద్వారా ఈ దందా నడుస్తోంది మెయిన్ స్ట్రీమ్ డేటింగ్ యాప్స్ ఇక్కడ మీ లవ్ ఎమోషన్స్ ని టార్గెట్ చేస్తారు ఫ్రెండ్షిప్ యాప్స్ కొత్త ఊరు వెళ్లిన స్టూడెంట్స్ లేదా ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా మాట్లాడలేని వారు స్నేహం కోసం వెతికేటప్పుడు వీరిని ట్రాప్ చేస్తారు లోకల్ వీడియో చాట్ యాప్స్ సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తూ కేవలం కొన్ని నిమిషాల సరదా కోసం చూసే యువతను బ్లాక్మెయిల్ చేయడానికి వీటిని వాడుతుంటారు స్కామర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే చిన్న చిన్న మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన అందమైన ఫోటోలను దొంగలించి ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు అవి ఫేక్ అని తెలియకుండా ఉండడానికి బయోలో మంచి హాబీస్ మ్యూజిక్ టేస్ట్ లాంటివి రాసి నిజమైన ప్రొఫైల్ లాగా నమ్మిస్తారు మీరు చాటింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే నేను ఈ యాప్ ఎక్కువగా వాడను మనం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో మాట్లాడుకుందామా అని అడుగుతారు ఎందుకు ఇలా చేస్తారంటే డేటింగ్ యాప్స్ లోపల డబ్బు బ్యాంక్ అకౌంట్ క్రిప్టో లాంటి పదాలు వాడితే వాటి అల్గారిథమ్స్ కనిపెట్టి ప్రొఫైల్ని బ్లాక్ చేస్తాయి అందుకే మిమ్మల్ని ప్రైవేట్ యాప్స్కి రమ్మంటారు ఇది చాలా డేంజర్ స్టెప్ మీరు మెసేజ్ చేయడమే ఆలస్యం సెకండ్స్లో రిప్లై ఇస్తారు మిమ్మల్ని తెగ పొగిడేస్తారు నువ్వు చాలా కేరింగ్ నాకు నీలాంటి వాడే కావాలి అంటూ మీ బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ పెంచేస్తారు దీనివల్ల మీ లాజికల్ థింకింగ్ పూర్తిగా పడిపోతుంది వారిని మీరు గుడ్డిగా నమ్మటం స్టార్ట్ చేస్తారు మీరు పూర్తిగా వారి మాయలో పడిపోయాక అసలైన ట్రాప్ ఓపెన్ అవుతుంది అది ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం యువత జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ 2 ప్రమాదకరమైన స్కామ్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిది పిగ్ బుచరింగ్ స్కామ్ ఈ పేరు వినడానికి వింతగా ఉన్నా దీని అర్థం పందిని కోసే ముందు బాగా మేపటం అంటే ఈ స్కామ్ లో అవతలి వ్యక్తి మిమ్మల్ని డైరెక్ట్ గా డబ్బులు అడగరు చాటింగ్ లో క్యాజువల్ గా నేను ఈ రోజు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లో 50,000 సంపాదించాను నా దగ్గర ఒక సీక్రెట్ యాప్ ఉంది అని చెప్తారు మీకు ఆశ పుట్టించి ఆ వెబ్సైట్ లింక్ పంపిస్తారు అది స్కామర్స్ క్రియేట్ చేసిన ఫేక్ సైట్ మీరు మొదట ఒక 5,000 పెడితే అది 10,000 అయినట్లు చూపిస్తుంది మీరు దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు దీనితో మీకు నమ్మకం రెట్టింపు అవుతుంది ఆ తర్వాత మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఫ్రెండ్స్ దగ్గర తెచ్చిన అప్పులు అన్ని కలిపి లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తారు కట్ చేస్తే ఒకరోజు ఆ యాప్ క్లోజ్ అయిపోతుంది అవతలి అమ్మాయి ప్రొఫైల్ డిలీట్ అయిపోతుంది మీ డబ్బు మాయమవుతుంది ఇక రెండవది సెక్స్టార్షన్ లేదా వీడియో కాల్ ట్రాప్ ఇది చాలా ఫాస్ట్గా క్రూరంగా జరిగే స్కామ్ ఎక్కువగా అబ్బాయిలు దీనికి బలవుతుంటారు కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడాక మనం వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడుకుందామా అంటారు మీరు కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు ఒక అందమైన అమ్మాయి బట్టలు లేకుండా కనిపిస్తుంది నిజానికి అది ఒక రికార్డెడ్ వీడియో మిమ్మల్ని కూడా బట్టలు విప్పమని లేదా నగ్నంగా ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తుంది మీరు ఆ మైకంలో బట్టలు విప్పారా ఇంకా అంతే సంగతులు వెంటనే కాల్ కట్ అవుతుంది మరుసటి నిమిషమే మీ నగ్న వీడియో స్క్రీన్ షాట్ దాంతో పాటు మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉన్న మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ మీకు మెసేజ్ వస్తుంది ఇంకో 10 నిమిషాల్లో 50,000 పంపకపోతే ఈ వీడియో మీ నాన్నకి మీ కాలేజ్ గ్రూప్స్కి షేర్ చేస్తాం అని బెదిరిస్తారు ఈ భయానికి పరువు పోతుందనే ఆందోళనకు ఎంతో మంది యువకులు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు ఒక సాధారణ అమ్మాయి ఇంత ప్లాన్డ్గా ఎలా చేయగలుగుతుంది అని ఇక్కడ మీరు మాట్లాడుతున్నది ఒక అమ్మాయితో కాదు ఒక పెద్ద అండర్ గ్రౌండ్ మాఫియాతో మయన్మార్ కంబోడియా లావోస్ లాంటి దేశాల సరిహద్దుల్లో భారీ కాంపౌండ్లలో ఈ స్కామ్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి కొంతమంది ఐటీ చదువుకున్న యువతకు డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ ఆశ చూపి అక్కడికి తీసుకువెళ్లి వారి పాస్పోర్ట్లు లాక్కొని గన్ పాయింట్లో రోజుకు 100 ఫేక్ల ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు
వీరి దగ్గర సైకాలజిస్టులు రాసిన స్క్రిప్ట్లు ఉంటాయి. ఏ వయసు వాడికి ఎలాంటి మెసేజ్ పంపాలి, ఎలా ట్రాప్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. మీరు చాట్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మిషన్తో. సరే, సమస్య ఇంత పెద్దదైతే దీని నుండి తప్పించుకోవడం ఎలా? ఈ 5 గోల్డెన్ రూల్స్ ఎప్పటికీ మర్చిపోకండి. యాప్ దాటి బయటకు వెళ్ళకండి. మీరు నిజంగా ఒక వ్యక్తిని నమ్మేంత వరకు సంభాషణను అఫీషియల్ యాప్లోనే ఉంచండి. వాట్సాప్ నెంబర్ అడిగితే ఇవ్వకండి. రివర్స్ ఇమేజ్ సెర్చ్. అవతలి వ్యక్తి ఫోటోను గూగుల్ లెన్స్ లేదా ఫేస్బుక్ ఐడిలో సెర్చ్ చేయండి. ఆ ఫోటో వేరే ఎవరిదైనా మోడల్ది అని తెలిస్తే వెంటనే బ్లాక్ చేయండి. అవతలి వ్యక్తి నిజమో కాదో తెలియాలంటే లైవ్ వీడియో కాల్ అడగండి. ఒకవేళ కెమెరా పాడైందని సాకులు చెప్తే అది 100% ఫేక్ ప్రొఫైల్. మీ ఆన్లైన్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ అయినా బిజినెస్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ లేదా మా ఇంట్లో ఎమర్జెన్సీ డబ్బులు కావాలి అని అడిగితే వెంటనే ఆ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టేయండి. మీ పూర్తి పేరు, మీరు చదివే కాలేజ్, జాబ్ చేసే ఆఫీస్ అడ్రస్ లేదా మీ సోషల్ మీడియా ఐడీలను అంత త్వరగా షేర్ చేయకండి. ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ ఇలాంటి స్కామ్లో ఇరుక్కుపోయి ఉంటే దయచేసి భయపడకండి, సిగ్గుపడకండి. మీరు తప్పు చేయలేదు. మిమ్మల్ని సైకలాజికల్గా ట్రాప్ చేశారు. స్కామర్లకు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తే వారు మిమ్మల్ని ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. వెంటనే మీ ఫోన్లోని చాట్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసి కాల్ 1930 నెంబర్కి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లైంట్ చేయండి. ఒంటరితనం అనేది ఒక బలహీనత కావచ్చు, కానీ దాన్ని క్రిమినల్స్ పెట్టుబడిగా మార్చుకోకుండా చూసుకోవటం మన బాధ్యత. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, ముఖ్యంగా సింగిల్స్ మరియు స్టూడెంట్స్ ఉన్న గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.